హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ లొకేషన్లో టైగర్ రాయల్ ఫుల్గా ఉన్నాయి. రొయ్యలు పడదామని వచ్చిన చిన్న కాలాలు 3వ నెంబర్ కాలాలు వాటి తయారు చేసి పట్టుకొచ్చా. 8 సెట్ చేసిన. లింకు తీస్తా, లింకు పెట్టుడే. ఆరు కాలాలు కింద ఉంటాయి, 2 కాలాలు మధ్యలో ఉంటాయి. 8 చూద్దాం. మంచి సైజు టైగర్ రొయ్యలు ఉన్నాయి. చిన్నకాలం కదా, కొద్దిగా ఎర్ర పట్టింది. ఈ మధ్యలో షికారుకి రావట్లే, షెడ్లో పని పెరిగిపోయింది, వీడియోలు లేవు. టైం తీసుకుని మరీ వచ్చిన. అవతారం కూడా మాదిరి షెడ్ బట్టల మీద వచ్చేసిన. ముద్ద తిని చూద్దాం, ప్రయత్నిస్తే తప్పే ఉంది. నమస్తేనే ఆటో, మీరు ఎప్పుడు తీశారు? అది ఆటోలు, మన షెడ్ ఆటోలు చాలా ఉంటాయి. నరసింహ ఆడే ఉంది. నరసింహ వస్తాడు, పిల్లగాని స్కూల్ నుంచి తీసుకురావాలా, తీసుకున్నాక వస్తాడు. రొయ్యల కొద్దిగా గాలాలు తయారు చేసిన కదా, ఆడుకుంటున్నాయి కదా. ఎంతో ఒకటే కొట్టుకుంటాయి. ఆమ్లెట్ ఆమ్లెటే సైజు ఆమ్లెట్ ఉన్నాయి. 1.5 2 కిలోలు 3 కేజీలు. అప్పుడు చాలా షార్ప్ ఉన్నాయి చిన్నగాలని. కానీ ఎర్రకి తన చేతికి పుచ్చుకుంటున్నాయి. చలో 2 రాడ్స్ అదిగ్గా ఇంకోటి అమ్మటే. కావాలనే రొయ్య, లేకపోతే ఏంది అది రండి. టైం ఇచ్చి కొట్టిన దీన్ని బిడ్డ మొత్తం తీసుకుపోయిన దాకా ఆగి, లేకపోతే చికాకు, మామూలు చికాకు చెప్తాను. అవి అదే సైజ్. చూడండి, టైగర్ రొయ్య ఎట్ట కొట్టుకుంటుంది. ఇది ఏముంటుంది ఇక్కడ, ఇది కొట్టుకుంటా ఉంటుంది కింద. ఇక్కడ భలే ఉంటుంది, చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. అదే మరి నేనేం చేద్దాం ఇప్పుడు? చిక్కవలైతే కాళ్ళు సరే అటు ఉండిపో. చూడండి, జల్లమాం రిలీజ్ చేయడం. అదండి ఉంచుదామంటే ఉంచుదాం, ఆడ వేద్దాం. ఓకే, ఇంకా అట్లా కొట్టుకుంటాయి మరి. ఇవాళ కాడికైతే రావట్లే. జల్లమా ఏదో ఒకటి వచ్చిందాన్ని కాదనవద్దుగా ఫ్రెండ్స్. జల్లమా 6 8 కాలాలు గుచ్చాకపడ్డది. కిట ఇవాళ కూడా వేసారు. 30 కిలోలు పడుతున్నాం. మామూలు చెప్పలేదా? బాంబులు, కరెంటు. మరి అది ఈజీ తమ్ముడు. ఇంతసేపు కూర్చొని ఫ్యామిలీ వాళ్ళకి. అదే అదే రొయ్యే. నేను నా తప్ప అది మధ్యలో ఆడడానికి పోయినా, వచ్చే లోనికి వేసుకొని పోయింది. అది మంచి సైజు లేదు.
కాళ్ళు పట్టుకొని లాక్కేద్దాం అది రెండు కొండలు ఉంటాయి కదా, అంటే పట్టుకుంది కొండలతో చిన్నగా పట్టుకొని పోద్ది అడిగి. దానికి టైం ఇస్తే ఏమైందంటే నోట్లో పెట్టుకుంటాం. మనం ఏం చేస్తాం, బెడ్ పోతామంటే కొట్టేస్తాం కదా, రాదు, కళ్ళతో వదిలేసింది. లోన ఇందాక భయం చూశారుగా, అంత టైం ఇది కొడితే పర్వాలేదు. అవును, కొత్త లోన పోయిందా కాదు. కింద తీసే పాంప్లెట్ ఫుల్గా ఉన్నాయి, కావాల్సిన పాంప్లెట్ ఉన్నాయి. కానీ ఇక్కడే ఉన్నాయి రొయ్యలు, మామూలు దగ్గర చేప ఒకటే కొట్టుకుంటున్నాయి. ఇంటి డబ్బాలు తెచ్చినా అయిపోయింది, చాలా పొరపాటు చేస్తాం. ఏమో మొన్న వస్తే వారింట జనాలు ఉన్నారని చెప్పి అది తీసుకురాలి, తీరా వస్తే ఎవరూ లేరు. అది పాంప్లెట్, అది రొయ్య వచ్చి అదే ఉంటారు. అది కూడా పోయిందిగా, జల్లడానికి వచ్చినాయి. జల్లమా ఏడపడదే అమ్మా, నేను ఇది పాపర్ అన్న పోయి ఇన్ని మాట్లాడినా. పాపర్ అయితే ఆ రేంజ్లో కొట్టిద్ది. ఏమయ్యాలి మా ప్రాణానికి జల్లలు తగ్గాయి. మొన్నేమో రొయ్యలు తగినాయి, కొన్ని రొయ్యలు పడదామని వస్తే కొన్ని అచ్చం అయ్యే పడితే బాగుంటుంది. ఎవరికైనా ఇచ్చినా మంచి ఫ్రై చేసుకుంటాం. దానికి ఏముంటుంది, పరిచయం ఉంటుంది. దానికి రుద్దురే, కొన్ని బూట్ వేసి రుద్దురే ఫ్రై బాగుంటాయి. అచ్చం అయ్యే పడాలి. దీనికి ఏదో జల్ల దీనికి కూడా వచ్చినట్టుంది, చిన్నగా మూమెంట్ చేస్తుంది. పట్టుకోండి పాంప్లెట్ నచ్చిమాయి, అమ్మ పాంప్లెట్ ఇది చూడికి పోతుంది. ఇక్కడేమో మమ్మల్ని జల్లలు కాకూడుతుంది, ముందేమో పాంప్లెట్ ఎగురుతున్నాయి. నీవు మీకు ఎంబడే కొట్టాను నేను, ఎందుకంటే 6-8 కాలాలు అయ్యి అంత టైం తోను దానికి, కింద కాలాలు కొట్టేస్తే అయ్యి దానికి. సర్లే కానీ దాని గుడ్డు కూడా వచ్చింది, ఊడొస్తుంది ఫ్రెండ్స్. ఇక రొయ్యది మూతి, ఇది దీని కన్ను, దీని రొయ్య కన్ను ఇది నల్లగా ఉంది కదా, రొయ్య కన్ను మూతి కూడా వచ్చింది. పీస్ లోపల రస్ట్ పీస్ అయిపోయింది. గాలాలు చూపి 8 గాలాలు ఉన్నాయా, 8 గాలాలు మొత్తం ఫ్రెండ్స్. కాకపోతే రొయ్యది గుడ్డు ఒకటి కూడా వచ్చింది. 2 కళ్ళు వచ్చినాయి చూడు, 1-2 ఒకటే. మీ కాడ రొయ్యలు ఎక్కువ ఉంటే ఇట్లాంటి టెక్నిక్ వాడుకోండి. ఓకే, లాస్ట్ ఇది పోతూనే ఉంది. ఇది రొయ్య కానీ ఇది సింగిల్ కాలం, డబల్ కాలం అయితే కాదు. ఇది సింగిల్కి రాదు, ఇది అంతే. అది ఇంటి కాలం నాకు రావట్లేదు. అసలు ఇంటి కాలం నాకు లేదు, దీనికి వచ్చింది ఏడవుతుంది. ఆడింది కదా, అది వేస్తాను, ఆడేస్తాను. అది ఇప్పుడు వైట్ రైస్ ఉంది, బగారన్నం లేదు, వచ్చినట్టు ఏం చేస్తారు, వైట్ రైస్ వేసుకోండి. సరే వైట్ రైస్ తినిపిద్దాం. ఇంకా అంతా ఇంటిలో ఉంచాలి చెప్పు. సింగిల్ కాలానికి వస్తుంది అది, ఇక్కడ చూడండి సింగిల్ కాలానికి వస్తుంది అది. ఆ 8 కాలాలు కట్టిన తర్వాత రావట్లే, ఎర్ర మాత్రం అయిపోలే, అట్లే ఉంది, సేమ్ టు సేమ్ పెట్టినట్టే ఉంది. అవి కూడా తెలివి ఉన్నాయి. కింద సార్ కూడా పోతూనే ఉన్నా.
ఎటు పోయినా పురమేం లేదు, పూమేం లేదు, ఏం లేదు. వైట్ షికారు కూడా లేదు ప్రజెంట్గా. ఇక నేను గట్టి వర్షాలు పడితే షికారు అప్పటిలాగా లేదు. అయితే ఇస్తాను అది పని కాదు. రోజు వచ్చేటోళ్ళు కేజీలు పిండి పడుకొని వస్తారు. కేజీలు పొద్దున కూర్చొని సాయంత్రం వేయటం తీయటం ఒక చాప్ పడకపోయినా పోట్లే వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు. ఇగలైనా పడదా అని కూర్చుంటారు. ఇక్కడ గుండెలో ఫుల్ ఉన్నాయి, అవి మాత్రం పడట్లే. అనుకొని కరెంట్ పెట్టి పడుతుంది ఇక్కడ లోకల్ వాళ్ళు చిక్కడ పడుతుంది. ఎందుకు పడడం దానికి షెడ్ నుంచి డైరెక్ట్ ఇంటికి మొదటి నమ్మటం వచ్చిన అట్టానే షికారు అయిద్దామో ఇలా కంటెంట్ అయిద్దాం అనుకున్న ఇవాళ కూడా వేస్ట్ అయింది. అయిన దాన్నే పెడుతున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. రైట్, బాయ్.